పాండిత్యం గల యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. మనం చదువుకునే వాక్యం యోహాను 7:15-18 వరకు. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకుని, అందుకేసి నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన వానిదే, ఎవడైనా ఆయన చిత్తం చెప్పిన చేయి నిశ్చయించుకునేళ్ళ ఆ బోధ దేవుని వలన కలిగిందో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకును. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఈ యూదులు అనుకుంటున్నారు, చదువుకొని ఈయనకి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తున్నారు. అంటే దేవుని వాక్యం చెప్పడానికి పెద్ద పెద్ద చదువులు ఎక్కర్లేదు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఎరువాళ్ళు అయిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూసాం. కనుక పెద్ద పెద్ద చదువులు కాదు. ఇక్కడ మత్తాయి 10:20లో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నా ఆత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు, ఏం మాట్లాడాలో ఏంటో అని చింతించకుండా అని చెప్తున్నారు. అంటే మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం దేవుని వాక్యం చక్కగా చెప్పగలుగుతాం. గొప్ప గొప్ప పెద్ద చదువులు ఏం అక్కర్లేదు మనకే. కనుక ఇప్పుడు వీళ్ళు చదువుకోనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మాటల్లో జ్ఞానం, ఆ గొప్ప గొప్ప అసలు జీవిత సత్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఒక చోట నేను వాక్యం చెప్తుంటే ఆ ఇంటి యజమానురాలుకి నేను వాక్యం చెప్తున్నాను అరుగు మీద, లోపల ఆయన యజమానుడు ఉండి వింటున్నట్టున్నారు. నాకు తెలియదు, ఈవిడికి చెప్తున్నాను. నేను చెప్తుంటే మధ్యలో ఆయన వచ్చి నువ్వు ఎంత చదివావమ్మా అని అడిగారు. నేను 10th ఫెయిల్ అండి అన్నాను. అందులో రాణించలేకపోయినా ఇందులో నువ్వు చాలా బాగా ఉన్నావు అని చెప్పారు. అది నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చినంత సంతోషం అనిపించింది ఆ మాట నిజంగానే. మరి నేను పెద్ద పెద్ద చదువులు చదవలేదు కానీ నా దేవుడిని గూర్చి నా దేవుడిని మహింపరచడానికి నా దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను చెప్పగలుగుతున్నాను. అందుకు దేవునికే సమస్త మహిమ. నా గొప్పతనం ఏమీ లేదు, నేను ఎన్నిక లేని దాన్ని. నా దేవుడు నన్ను ఎన్నిక చేశారు, నన్ను కోరుకున్నారు. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. కనుక అలా అనుకుంటున్నారు ఆ యూదులు. అప్పుడు నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన నా తండ్రే, నన్ను పంపిన నా తండ్రిదే, నా సొంత బోధ కాదు ఇది, నా తండ్రి ఏం బోధించమంటే అదే నేను బోధిస్తున్నాను అని చెప్పి తనంతటే తాను బోధిస్తారు కదా. కొందరు వాక్యం విరోధంగా కూడా కొందరు బోధిస్తారు. వాళ్ళ స్వకీయ మహిమను వెతుక్కుంటున్నారంట. అంటే మనుషులు వాళ్ళ సొంత మహిమను, వాళ్ళకి గొప్ప రావాలని, వాళ్ళకి పేరు రావాలని బోధించే బోధ అది దేవునికి మహిమకరంగా వాళ్ళు చేయరు. వాళ్ళ సొంత మహిమను వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళు బోధిస్తూ ఉంటారు. కానీ నేను నన్ను పంపిన వాని మహిమను వెతుకుతున్నాను అంటే మనల్ని పంపిన వాని మహిమ కోసం మనం పనిచేస్తే అప్పుడు మనం సత్యవంతులు, దుర్నీతి లేని వారం అవుతాం. మనల్ని పంపిన వాని మహిమను వెతకకుండా సొంత మహిమ కొరకు పనులు చేస్తే దుర్నీతి, అసత్యం కలిగిన వారిగా లెక్క అక్కడ అనమాట. మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయినా మీలో ఎవడు ధర్మశాస్త్రం గైకొనడు. కనుక మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని మీరు గైకొనట్లేదని చెప్తున్నారు యేసయ్య యూదులతో.